హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీటీవీ మీడియా. నేను మీ యాంకర్ అంజీ. ఈరోజు మళ్ళీ బిగ్ బాస్ 9లో కామన్ మ్యాన్స్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఎవరెవరు అని అంటే నాగా, దివ్య, షాకిబ్, అనుష. గతంలో అగ్ని పరీక్షలో వీళ్ళ కంటెస్టెంట్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా జరిగింది. నాకు అనిపించింది నాగా ప్లస్ దివ్య గారు, ఆ తర్వాత షాకిబ్ వీళ్ళు ఎంట్రీ ఇస్తారు అనుకున్నాను. మెయిన్గా నేను ఒక ఇద్దరిని అనుకున్నాను. వాళ్ళిద్దరు కూడా నాగా ప్లస్ దివ్య వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తారని అనిపించింది. వాళ్ళు హౌస్లోకి ఎంట్రీ ఇవ్వకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత ఎందుకు రాలేదురా, వాళ్ళ టాలెంట్ ఉండి కూడా ఎందుకు రాలేదు, ఓటింగ్ సరిగ్గా రాలేదా, లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు తీసుకోలేదా? సో డిసిషన్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది, అలాగే ఆడియన్స్ చేతిలో ఉంటుంది. ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ నా వరకు అయితే దివ్య చాలా బాగా గేమ్స్ ఆడింది. ఏ టాస్క్ ఇచ్చినా ఆలోచించి నీట్గా క్లియర్గా ఆడింది. తన మాటల్లో ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ నమ్మకం ఏదైతే ఉందో, తన ఓన్ డిసిషన్ తీసుకొని ఓన్గా ఆడుతుంది, మెంటలీ ఫిజికలీ. సో ఆ అమ్మాయి వస్తే బాగుండు అనిపించింది. ఆ అమ్మాయి రాలేకపోయింది. బట్ ఈ రోజు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. సూపర్ సూపర్ సూపర్. బిగ్ బాస్ 9కి మళ్ళీ ఒక మసాలా దొరికింది. అమ్మాయి బిగ్ బాస్లో మాట్లాడుతూ నేను ఇందులోకి అడుగు పెట్టాను అని అంటే, నేను ఖచ్చితంగా గతంలో ఏదైతే టాస్క్ ఎలా ఫినిష్ చేశానో అలాగే దానికంటే ఇంకా బెటర్గా హౌస్లో ఆడగలను. ప్లస్ ఇక్కడ అందరికీ స్వార్థం ఉంది. ముందర ఒకలాగా ఉంటారు, వెనక ఒకలాగా ఉంటారు. అవి కరెక్ట్ అనిపించలేదు. ఇక పవన్ వీళ్ళ గురించి మీరు గొడవలు పెంచడానికి ట్రై చేస్తారే తప్ప గొడవల్ని స్టాప్ చేయడానికి మాత్రం ప్రయత్నించరు. అది మాత్రం నేను చెయ్యను ఆ మిస్టేక్స్. ఎందుకంటే నేను చూసి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇది నా ఒపీనియన్ అని చెప్పేసి సింపుల్గా ఫినిష్ చేసి వచ్చేస్తుంది. ఆ తర్వాత షాకిబ్ కూడా నాకు ఒక అవకాశం కావాలి. గతంలో టాస్క్లు కూడా స్టార్టింగ్లో మిస్టేక్స్ ఉన్న తర్వాత మంచి ఆడాను, స్టార్స్ గెలిచాను, టాస్క్లు ఫినిష్ చేశాను, ఆడియన్స్ దగ్గర కూడా మంచి మార్కులు కొట్టాను. కానీ నేను రన్ కాలేకపోయాను. అది వీళ్ళ డిసిషన్ ఉండొచ్చు. కానీ ఈసారి నాకు ఖచ్చితంగా ఇందులోకి రావడానికి అవకాశం ఇవ్వండి, అది మీ చేతిలోనే ఉంది, మీరు ఓటింగ్ వేస్తేనే నేను వస్తాను అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. మనోడంగా రైట్ అనిపించింది. ఆ తర్వాత అనుష గారు బాగానే ఆడతారు. ఆడినప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడతారు, కానీ కొంచెం ఫైర్ అనేది ఉంటుంది ఆ అమ్మాయిలో, కొంచెం డల్గా ఉంటుంది. ఆ డల్నెస్ అనేది ఈ షోలో పనికిరాదు. ఎందుకంటే ఇక్కడ కావాల్సిందే గేమ్. నువ్వు ఎంత ఫైట్ చేస్తే అంత బాగా నీలో ఉన్న రియాలిటీ బయటకు వస్తుంది. కాబట్టి ఇది ఒక రియాలిటీ గేమ్ షో కాబట్టి నేను రియాలిటీ కొంచెం బయటకు తీసుకురావడానికి కొంచెం కష్టం అమ్మాయి దగ్గర. ఇక నాగకి ఫుల్ కాన్ఫిడెన్స్. గేమ్ ఆడేటప్పుడు ముందు అర్థం కాకపోతే ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మెల్లగా మన బాణం వదిలినట్టే ఉంటుంది. ఇక రావుని వీళ్ళు బాణం వదిలితే ఎట్లా ఎన్నికి రాకుండా ఉంటుందో అలా కొడతాడు మనోడు. సో లాస్ట్ అగ్ని పరీక్ష ఎపిసోడ్స్లో కూడా మనం చూసాం, పర్ఫార్మెన్స్ కూడా బాగా బెటర్ వచ్చింది. మంచిగా లాస్ట్ వరకు సూపర్ మార్కులు కొట్టిండు. మనోడు ఎంట్రీ ఇస్తాడు అనుకున్నాం, కానీ మనోడు కూడా బ్యాక్ అయిపోయాడు. ఇప్పుడు రీఎంట్రీ జరుగుతోంది. దివ్య నిఖిత ఎంట్రీ అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ రావచ్చు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు హౌస్లో ఆల్రెడీ కంటెస్టెంట్ చేస్తున్న వాళ్ళు, టాస్క్లు ఆడుతున్న వాళ్ళు, హౌస్ మేట్లో వీళ్ళు ఎలాగో కామనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా రిటర్న్ క్వశ్చన్ చేస్తారు. నువ్వు ఎలా ఆడతావు, నీకు ఇలా నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి, నీ మీదకి వచ్చేసరికి నువ్వేమాత్రం చేంజ్ చేస్తావు, ఇలా క్వశ్చన్స్ చేయడం. ఆ తర్వాత వీళ్ళు కూడా నేను ఆ తప్పులు చేయను, నేను ఆల్రెడీ ఏదైనా సిచ్యువేషన్ బట్టి గొడవ పడతాను, గొడవను కూడా తను ఎలా సాల్వ్ చేయాలి, ఎలా అది కూల్ చేయాలి, అలా హ్యాండిల్ చేసే మైండ్ సెట్ నాకుంది. నేను అందులో ఉండగా స్ట్రాంగ్, ఖచ్చితంగా మంచిగా ఆడదామని చెప్పేసి అలా ఆ నలుగురు వచ్చేసి మాట్లాడము, తర్వాత వీళ్ళు క్వశ్చన్ చేయడము, సింపుల్గా ఆ ఎపిసోడ్ అక్కడికి అంటే ఒక గంట సేపు అక్కడ కన్వర్జేషన్ జరుగుతుంది. ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం ఒక ఎలిమినేషన్ ఉంటుంది. ఆల్రెడీ
2 వీక్స్లో 2 మెంబర్స్ ఎలిమినేషన్ అయిపోయారు. ఈ 4 మెంబర్స్ వస్తే ఇంకో 4 మెంబర్స్, ఆల్రెడీ హౌస్లో ఉన్న 4 మెంబర్స్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎలిమినేట్ ఎందుకు అవుతారు అని అంటే 12 వారాలు, 3 months 100 days ఉండాలి. ఇక్కడ మంది ఎక్కువైపోయి ఎలిమినేషన్ తగ్గింది అనుకో, లాస్ట్కి వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది. సో అలాగనే మొదటి నుంచి ఆల్రెడీ ఈ 2 వీక్స్లో 2 ఎలిమినేషన్స్ అయిపోయారు. ఎవరు? శ్రేష్ఠ వర్మ, తర్వాత మర్యాద మనీష్, వీళ్ళిద్దరు ఆల్రెడీ బయటకు వచ్చేసారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మెల్లగా వీక్లీ బయటకు వచ్చేస్తారు. ఈ 4 లోనికి రావాలంటే ఇంకో 4 మాత్రం బయటకు పంపిస్తారేమో అన్న అనుమానాలు ఉన్నాయి. అది ఎంతవరకు ట్రూ అనేది వెయిట్ చేసి చూడాలి. కానీ గేమ్ మాత్రం బీభత్సంగా ఆడుతున్నారు అబ్బా. ఒక వారం మాత్రం నాకు కొంచెం డల్ అనిపించింది లాస్ట్ వీక్. ఈ వీక్ కొంచెం ఓకే, వీళ్ళు రావడం, తర్వాత ఎవరి టాస్క్ వాళ్ళు కొంచెం ఫైర్లో ఆడడం, ఈ డిస్కషన్లో కూడా కొంచెం గొడవలు పడుతూ అది ఇది అని చెప్పేసి ముందుకెళ్తుంది. ఇక ఈ లాస్ట్ వీక్ అంతా జరిగిన దాంట్లో కొంచెం ఇమాన్యుల్ అండ్ తనూజ వీళ్ళిద్దరు, అదే టాస్క్ కాబట్టి టాస్క్లో లవ్ అంటే తనూజకి ఇంప్రెస్ చేయడానికి మనోడు చేసే చిలిపి చేష్టలు, మనోడు మాట్లాడే ఆ తుంటరి పనులు, ఆ మాటలు అన్నీ కొంచెం సరదాగా అనిపించింది. బయట కూడా ఆడియన్స్ బీభత్సంగా లైకులు కొడతా ఉన్నారు, షేర్లు చేస్తూ ఉన్నారు. మనోడు సరదాగా ఇంప్రెస్ చేయడం జనాలకు బాగా నచ్చుతుంది. అది గేమ్ కాబట్టి ఆబ్వియస్లీ పార్టిసిపేట్ చేయాలి, మనం అందులో గెలవాలి కాబట్టి ఇంకా అమ్మాయి కూడా ఇక ఇలా అలా అది మాత్రం మంచి ట్రాక్ మంచిగా వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ చూస్తే రీతుకు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఇంప్రెస్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు. ఇంతకు ముందు ఉంటుండే ఒక అబ్బాయికి 2 గర్ల్ ఫ్రెండ్స్, సినిమాలు కూడా చూసాం కదా, అల్లరి మొగుడు ఇలాంటివి. 2 హీరోయిన్స్ ఒక పర్సన్కి ఉంటుండే, కానీ ఇక్కడ మాత్రం 2 అబ్బాయిలు ఒక అమ్మాయికి ట్రై చేస్తున్నారు, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి టాస్క్. సో వాళ్ళ ట్రాక్ కూడా నడుస్తూ ఉంది. లవ్ బర్డ్స్ ఫ్రీడమ్ వచ్చేసింది, ఫ్రీ బర్డ్స్, లవ్ బర్డ్స్, ఇలా కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం వీడియోస్లల్లో. టాస్క్ అలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇక రీతు మాత్రం తక్కువదే. రీతు కూడా మంచి, ఆమెకు ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేదు. మంచి చెడు రెండూ తెలుసు, ఎవరితో ఎలా బిహేవియర్ చేయాలో తెలుసు, అన్నీ కామన్గా పుషప్ చేసుకుంటూ హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. గొడవ పడే టైంలో గొడవ పడుతుంది, సరదాగా ఉండే టైంలో సరదాగా ఉంటుంది, అంత సరదాగా వెళ్ళిపోతుంది, సీరియస్ కూడా వెళ్ళిపోతుంది, బాగానే ఉంది. ఇక్కడ సంజన గారిది మాత్రం ఆమె క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా అబ్బా, ఈమె మాత్రం ఒకటే వైలెంట్గా ఉంది, సేమ్ హరీష్ లాగానే. సరదాగా ఉన్నప్పుడు ఉంటారు, అది ఎక్కువగా కనిపించట్లేదు. 70% మాత్రం ఈ ఫైరే కనిపిస్తుంది ఆమె దగ్గర. ఉంటారు కదా, ఏమంటారు, ముక్కుసూటి మనిషి, ముక్కు మీద కోపం ఎక్కువ, ఇలాంటి పదాలు మనం వాడుతుంటాం కదా, సేమ్ అదే టైప్ అబ్బా. సంజన గారు మాత్రం ముక్కు మీద కోపం మనిషి, ఏదన్నా తేడా కొట్టిందంటే మొహం మీద మాట్లాడుతుంది, దానికి గొడవకైనా సిద్ధం అవుతుంది. నీ వైపు తప్పు ఉన్నా, లేకపోతే నీ దగ్గర ఏమన్నా మిస్టేక్ జరిగినా సరే అసలు తగ్గదు, ఫైట్ చేయాల్సిందే ఏదేమైనా. ఆ అమ్మాయిది కొంచెం, ఆమెది మాత్రం మంచి ఒక మసాలా దొరుకుతుంది. చాలా మంది అలాంటి క్యారెక్టర్ ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి. ఇంకొకటి హరీష్ స్టార్టింగ్ లో బాగానే ఉన్నాడు, ఈ మధ్య ఎందుకో కొంచెం బ్యాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆయన టాస్క్లు కూడా పెద్దగా కనిపించట్లేదు, అక్కడ టాస్క్లు లేవు అనుకోండి, అయినా కూడా స్టార్టింగ్ లో ఉన్నంత ఫైర్ ఇప్పుడు కనిపించట్లేదు. మైండ్ సెట్ గేమ్ ఆడుతున్నాడు, ఫిజికల్ గా కూడా ఆడగలడు, కానీ ఎందుకో ఊపు తగ్గిపోయింది అనిపిస్తుంది. నువ్వు గేమ్ ఎంత బాగా షోలో ఎలివేట్ అవుతావో, డే బై డే నువ్వు ఏదైతే కొత్త యాక్టివిటీస్ చూపిస్తావో అప్పుడే కదా ఆడియన్స్ చూడంగా కొంచెం ఎంకరేజ్ చేసేది. సో ఆయన ఓటింగ్ కొంచెం తక్కువగా ఉంది అనిపిస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా, మన ఆర్మీ పవన్ కళ్యాణ్కి కొంచెం నెగిటివే కనిపిస్తూ ఉంది, ఓటింగ్స్ కూడా తక్కువ ఉన్నట్టు. బట్ ఏదేమైనా కూడా వీళ్ళకి ఓటింగ్స్ వెయ్యాలి అనుకునే వాళ్ళు వేసేయండి, ఎందుకంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. వేయలేదంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోవాల్సిందే. ఎలిమినేట్ అవ్వడానికే కదా, ఖచ్చితంగా ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిందే. బిగ్ బాస్ షో
ప్రతి వారం ఎలిమినేట్ జరుగుతుంది. ఈ వీక్ కూడా ఎవరో ఒకరు ఉంటారు. సేఫ్ జోన్లో పడాలి అని అంటే మనం ఆడియన్స్ ఓటింగ్స్తోనే ముడిపడి ఉంటుంది. రెండు, కొన్ని సందర్భాల్లో బిగ్ బాస్ కూడా కన్సిడర్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఇక నెక్స్ట్ ఈ వీక్ ఎవరు అవుతారు అనేది తెలియదు, చూడాలి. ఆశా షాహిని కూడా, ఆమె క్యారెక్టర్ కూడా ఆమె కూడా కొంచెం డల్ అయిపోయింది. ఆడియన్స్ నుంచి ఓటింగ్ కూడా తక్కువగా వస్తుంది అనిపిస్తుంది. ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే ఆమె సేఫ్ జోన్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఓటింగ్ ఫాస్ట్గా వేసేయండి. ఏ వీక్ ఆ వీకే ఉంటుంది ఓటింగ్. సో మీరు ఒకసారి వేసారంటే అయిపోతుంది. నంబర్ కూడా అక్కడ పెట్టారు కదా, మిస్డ్ కాల్ ఇస్తే అది కూడా ఓటింగ్ కౌంట్ అవుతుంది. సో మీరు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏ వీక్లో ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో చూసి సపోర్ట్ చేసేయండి. ఇది ఈ 2 వీక్స్లో లాస్ట్ 3-4 డేస్ నుంచి మన వీడియోస్ రాలేదు. ఇప్పుడు ఇవన్నీ కవర్ చేస్తూ మాట్లాడాను. ఎవ్రీడే ఈవినింగ్ టైంలో ప్రతిరోజు ఎపిసోడ్ గురించి మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే ఈనంగా కొంచెం షేర్లు కొట్టేసి పుష్ అప్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే కావాలి. బాయ్ బాయ్.